ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం యూఎస్ ఫార్మసిస్ట్ పాత్ర గురించి అయితే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం కెనడా ఫార్మసిస్ట్ పాత్ర గురించి అయితే డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఆదిత్య. మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కెనడా ఫార్మసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, వాటి యొక్క ప్యాటర్న్, ఫీజ్ మరియు వెబ్సైట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. సో కెనడాలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్గా వర్క్ చేయడానికి అయితే మనకి ఎగ్జామ్స్ రిక్వైర్డ్ వచ్చేసి ఐఎల్స్, పిఈబిసి ఎవాల్యుయేటింగ్ ఎగ్జామ్, పిఈబిసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 1 అండ్ పిఈబిసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 2 అండ్ జూరిస్ప్రుడెన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఐఎల్స్. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి: రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్. అయితే ఈ ఎగ్జామ్లో రీడింగ్ 40 క్వశ్చన్స్, 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. రైటింగ్ వచ్చేసి 2 టాస్క్లు అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 60 మినిట్స్. లిజనింగ్ వచ్చి 40 క్వశ్చన్స్, 30 మినిట్స్. స్పీకింగ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ 11 to 14 మినిట్స్ అయితే ఉండొచ్చు. ఈ ఎగ్జామ్లో స్కోరింగ్ వచ్చేసి బ్యాండ్ స్కోర్ అంటాం అనమాట. సో బ్యాండ్ స్కోర్ వచ్చేసి మోర్ దెన్ 7 ఉంటే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టుగా అయితే కన్సిడర్ చేస్తాం. ఈ ఎగ్జామ్ని మన ఇండియాలోనైతే రాయొచ్చు. సో ఈ ఎగ్జామ్ ఫీజ్ 18,000 to 19,000 అయితే అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ కెనడా, ఆస్ట్రేలియా, రష్యా లాంటి ఫారిన్ కంట్రీస్కి అయితే కామన్ ఎగ్జామ్. సో నెక్స్ట్ కెనడా స్పెసిఫిక్ ఎగ్జామ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్గా PEBC.ca అనే వెబ్సైట్లో మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీగా అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్ ఎవాల్యుయేషన్. ఇందులో మనకు ఫార్మసీ డిగ్రీ అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ వచ్చేసి పాస్పోర్ట్ అయితే వెరిఫికేషన్ చేసి మనం ఈ యొక్క పిఈబిసి ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీనా కాదనేది అయితే ఈ డాక్యుమెంట్ ఎవాల్యుయేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాస్తారు. ఇది వచ్చేసి పిఈబిసి ఎవాల్యుయేటింగ్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ మెయిన్ పర్పస్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఫార్మసీ నాలెడ్జ్ని అయితే టెస్ట్ చేయడం. ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అప్రాక్సిమేట్గా 150 ఉంటాయి. 3.5 అవర్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి కెనాడియన్ డాలర్స్లో $19 అయితే ఉంటుంది. మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్గా 55,000 అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు పిఈబిసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 2 పార్ట్స్. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎంసీక్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఎగ్జామ్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4.5 అవర్స్, 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ యొక్క ఫీజెస్ వచ్చేసి కెనాడియన్ డాలర్స్లో $85 అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 52,000 నుంచి 56,000 అయితే మన ఇండియన్ కరెన్సీలో అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి ఫార్మకోథెరపీ, క్లినికల్ ఫార్మసీ, పేషెంట్ కేర్, ప్రిస్క్రిప్షన్ అసెస్మెంట్, డ్రగ్ థెరపీ మేనేజ్మెంట్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మసీ క్యాలిక్యులేషన్స్ మేజర్ సబ్జెక్ట్స్. సో పార్ట్ 1 ఎగ్జామ్ కంప్లీట్లీ థియరీ ఎగ్జామ్. నెక్స్ట్ స్టెప్ పార్ట్ 1 ఎంసీక్యూ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళు పార్ట్ 2 క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ OSCE అంటే ఆబ్జెక్టివ్ స్ట్రక్చరల్ క్లినికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీ. ఇది వచ్చేసి కెనాడియన్ డాలర్స్లో $1,915 అయితే ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 1,15,000 నుంచి 1,25,000 వరకు అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్లీ ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో ఇందులో మనకి 11 స్టేషన్స్ అంటాం అనమాట, లైక్ సెక్షన్స్. సో ఫస్ట్ మెయిన్లీ మనకి పేషెంట్ కౌన్సిలింగ్, ప్రిస్క్రిప్షన్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనలిజం అండ్ ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లాంటి స్టేషన్స్ అయితే ఉంటాయి. ఇదైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ హాస్పిటల్లో అయితే కండక్ట్ చేస్తారు. సో మన యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ని అయితే టెస్ట్ చేయడం ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ పర్పస్. 2 క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పిఈబిసి యొక్క సర్టిఫికేషన్ అయితే వస్తుంది. ఈ సర్టిఫికేట్తో మనం ఇంటర్న్షిప్ అయితే చేయొచ్చు. సో మనం చేసేటువంటి ఇంటర్న్షిప్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనం నెక్స్ట్ ఎగ్జామ్ అయినటువంటి జూరిస్ప్రుడెన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. మన ఇంటర్న్షిప్ రిజిస్టర్డ్ అథారిటీస్ అయిన ఫార్మసీస్లలో అయితే చేయొచ్చు అంట, లైక్ ఒనిటారో కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆల్బర్టా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కాలేజ్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లాంటి అథారిటీస్లో అయితే మనం ఇంటర్న్షిప్ అయితే చేయొచ్చు. మన ఇంటర్న్షిప్ వచ్చేసి 1,500 నుంచి 2,080 అవర్స్ అయితే ఉంటుంది, బేస్డ్ ఆన్ మనం చూస్ చేసుకున్నటువంటి అథారిటీ.
ఇంటర్న్షిప్ కంప్లీట్ అవ్వగానే ఆ అథారిటీకి సంబంధించినటువంటి జూరిస్ప్రుడెన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి టోటలీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ అపాన్ ద ప్రూవెన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, అలాగే దాని యొక్క డ్యూరేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మేజర్ సబ్జెక్ట్స్ ఫార్మసీ యాక్ట్, ఫార్మసీ లా, ప్రిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్స్, ఫార్మసీ ఎథిక్స్ గురించి అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే కెనడాలో లైసెన్స్డ్ ఫార్మసిస్ట్గా అయితే వర్క్ చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ పిఈబిసి ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ కెనడాలో అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వెబ్సైట్ PEBC.ca. పిఈబిసి ఎవాల్యుయేటింగ్ ఎగ్జామ్ త్రూ అవుట్ ద ఇయర్ అయితే ఉంటుంది, బట్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ ఆర్ అక్టోబర్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ పిఈబిసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పార్ట్ 1 జనవరి అండ్ మేలో అయితే అప్లికేషన్, అండ్ మే ఆర్ నవంబర్లో అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పిఈబిసి క్వాలిఫైయింగ్ పార్ట్ 2 ఎగ్జామినేషన్ అప్లికేషన్ వచ్చేసి మార్చ్ అండ్ జూలై. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే అండ్ నవంబర్. నెక్స్ట్ జూరిస్ప్రుడెన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న అథారిటీ యొక్క డేట్స్ అయితే త్రూ అవుట్ ఇయర్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శాలరీ వచ్చేసి 52 lakhs to 68 lakhs పర్ ఇయర్ అయితే ఉంటుంది. యాజ్ ఏ ఫ్రెషర్ ఇంక్రీజ్ విత్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. సో కెనడాలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్ లాంటి రోల్స్ అయితే మనం మేజర్గా వర్క్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆస్ట్రేలియా ఫార్మసిస్ట్ పాత్వే అయితే డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.